నేను రేవతి రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. దీనికోసం విధి విధానాలను పరిశీలిస్తున్నట్టు తెలియజేసింది. శనివారం ఉదయం హైదరాబాద్ లోని సచివాలయంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేందర్ సింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డిఎస్ఎస్ చౌహాన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా చోంగ్ తో తదితరులు పాల్గొన్నారు. తెల్ల రేషన్ కార్డు దరఖాస్తుదారులకు గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం 1.5 లక్షల లోపు, మగానికి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాల లోపు మాత్రమే ఉండాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదన ఉపసంఘం ముందుకు వచ్చిందన్నారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం చేస్తామన్నారు. అందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా అధికార ప్రతిపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. తక్షణమే రాజ్యసభ, లోక్సభ, శాసనసభ, శాసన మండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధానాల సూచనలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ కార్యదర్శి డిఎస్ చౌహాన్ మంత్రి సూచించారు. డాక్టర్ ఎన్సి సక్సేనా కమిషనర్ గా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరులో పరిగణలోకి తీసుకోబోతున్నట్టు ఆయన తెలిపారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ కమిషనర్ హర్ష మండల్ సభ్యుడిగా ఉన్నారన్నారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు దిగువ సభ మధ్యతరగతి ప్రజలకు ఇస్తున్న తెల్ల రేషన్ కార్డుల మంజూరు విషయంలో అధికారుల బంధం ఇప్పటికే దేశంలోని మిగతా రాష్ట్రాలలో అధ్యయనం చేసినట్టు వెల్లడించారు. అదే సమయంలో అంతర్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారికి 2 చోట్ల తెల్ల కార్డులు ఉన్నట్టు తేలిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని గుర్తు చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిందే తడువుగా కొత్త తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో 10 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.